హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైటాక్స్. ఈరోజు మనం అమెజాన్ నౌ గురించి మాట్లాడుకుందాం. ఈ అమెజాన్ నౌ ఏంటంటే మనకి జెప్టో, స్విగ్గీ, బ్లింకిట్, డంజో, మనకి ఫ్లిప్కార్ట్ మినిట్స్ ఇవి ఉన్నాయి కదా. ఇవి క్విక్ డెలివరీ ప్లాట్ఫామ్ సర్వీసెస్. సో అదే స్పేస్లో అమెజాన్ కూడా ఎంటర్ అయిందనమాట. అమెజాన్ నౌ ఉంది. ఇది మీకు అమెజాన్ యాప్ అనేది అప్డేట్ చేసుకుంటే మీకు ఈ ఆప్షన్ చూపిస్తుంది. దానికి మీరు యాడ్ టు షార్ట్ కట్ కొట్టినా కూడా మీకు సపరేట్ యాప్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో ఇది బిజినెస్ ఏంటంటే సేమ్ మనకి జెప్టో, బ్లింకిట్ వీళ్ళు ఎట్లా చేస్తారు, మనకి ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే విత్ ఇన్ మినిట్స్లో తీసుకొచ్చిస్తారు కదా. సో సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్ వీళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. ఈ కాంపిటీషన్ పెరగడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ప్రైజెస్ అనేది వీళ్ళు కొత్తగా వచ్చినప్పుడు ప్రైజెస్, డిస్కౌంట్స్, ఇంకేమన్నా మనకి ఆఫర్స్ ఇవన్నీ ఇలాంటివి ఇస్తారు కదా. సో అలాగే అమెజాన్ కూడా ఇప్పుడు ఒక ఆఫర్ అనేది రన్ చేస్తుంది. సో మీరు 300 రూపీస్ ఆర్డర్ ఏదైనా చేస్తే మీకు 150 కానీ 100 రూపీస్ కానీ మీకు క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ అమెజాన్ అకౌంట్కి, అమెజాన్ పే బ్యాలెన్స్ ఉంది కదా దానికి వచ్చి యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ ఆఫరు అందరు యూజ్ చేసుకోవాలి. సో ఇది రీసెంట్గా ఈ సర్వీస్ స్టార్ట్ చేసింది కాబట్టి సో ఒక 1-2 monthsలో మీకు గ్రాప్ చేసుకోవాలి, అంటే కస్టమర్స్ని రీటైన్ చేసుకోవాలి అమెజాన్ నౌకి అని వీళ్ళు డిస్కౌంట్స్ అనేది ఇస్తారు. ఇది ఈ యాపే కాదు, ఏ యాప్ అయినా కూడా కొత్తగా బిజినెస్లో ఎంటర్ అయినప్పుడు ఇది డిస్కౌంట్స్ అనేది ఇస్తుంది. సో ఆ డిస్కౌంట్స్ మనం లూజ్ చేసుకోవాలి. సో మీరు అంటారు కదా, ఇప్పుడు నార్మల్గా నాది అమెజాన్ ఒకటే ఉంది, నేను ఎలా లూట్ చేసుకోవాలని అని మీకు ఆలోచిస్తుంటే మీరు ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వాళ్ళ అమెజాన్ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ ఏంటంటే జస్ట్ లొకేషన్ అనేది యాడ్ చేస్తే మీకు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మీకు ఆ లొకేషన్ ద్వారా డెలివరీ అవుతుంది. ఇది ప్రస్తుతానికి అయితే మెట్రోపాలిటన్ సిటీస్లో రన్ అవుతుంది ఈ సర్వీస్. అలాగే ఫ్లిప్కార్ట్ మినిట్స్ కూడా లాంచ్ అయింది. సో స్విగ్గీ, బ్లింకిట్, మన జెప్టో వీళ్ళకి కాంపిటీషన్గా లాంచ్ అయింది. వాళ్ళ మార్జిన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు జెప్టో అనేది ఐపీఓకి రావడానికి చూస్తుంది. ఆల్రెడీ డిఆర్హెచ్పి అంటే ఐపీఓకి వచ్చే ముందు డిఆర్హెచ్పి అనేది ఫైల్ చేస్తారు సెబీ దగ్గర. సో ఆ సెబీ ఓకే అయిపోయినాక మళ్ళీ ఆర్హెచ్పి అనేది ఫైల్ చేస్తుంది, మనకి పబ్లిక్కి చూపిస్తారు అనమాట ఆర్హెచ్పి. సో అది అనదర్ సైడ్, అది మీకు జెప్టో మీద నమ్మకం ఉంటే, ఆ బిజినెస్ మీకు నచ్చితే దాన్ని మీరు ఐపీఓ కింద అప్లై చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు అమెజాన్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళు ఒకసారి అప్డేట్ చేసుకున్నాక మీకు ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఆర్డర్ పెట్టుకొని ఈ ఫస్ట్ 3-4 ఆర్డర్స్ అనేది లూట్ చేసుకోండి, ఈ అమౌంట్ డిస్కౌంట్స్. సో ఈ డిస్కౌంట్స్ లూట్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.